బర్నీ గారి నామినేషన్ చూశాక మీలో ఎంతమందికి అయ్యో అనిపించింది, ఎంతమందికి బాగా జరిగింది అని అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దివ్యాన్ని చూస్తే ఎంతమందికి అయ్యో పాపం అనిపించిందో కూడా చెప్పండి. ఫర్ ద ఫస్ట్ టైం నాకెందుకో దివ్యాన్ని చూస్తే అలా అనిపించింది అనమాట. ఎందుకనే రీజన్స్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాన్ని చూస్తే అయ్యో అనిపించింది అంటే ఎందుకనో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న అందరితో కంటే తను రియల్గా జెన్యూన్గా ఉంది దివ్య. తనుజతో పోలిస్తే తనుజ లేదని చెప్పట్లేదు, బట్ ఏంటంటే తనుజ నాకు ఎందుకనో ఎక్కడో ఈ అమ్మాయి ఒక కొంచెం ఫేక్నెస్ తనుజలో ఉంది అని నాకు అనిపించింది. బికాస్ క్యూట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, లైక్ అందరూ చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అమ్మాయిలో ఎక్కడో ఒక ఫేక్నెస్ ఉంది. వైల్డ్ కార్డ్స్ రాగానే మాధురి గారితో ఫ్రెండ్ అయిపోయింది. ఈరోజు అంటే నిన్న నైట్ దాంట్లో చూసిన ఫుటేజ్లో కానీ లేకపోతే మార్నింగ్ చూసిన ఫుటేజ్లో కూడా ఏమని ఉంటుందంటే మాధురి గారు కాఫీ ఇవ్వడానికో టీ ఇవ్వడానికో పిలుస్తారు. వెంటనే భరణి గారితో ఒకప్పుడు నాన్న అనే రిలేషన్లో ఎలా అజమాయిషీ చేసిందో అలానే సేమ్ మాధురి విషయంలో కూడా అజమాయిషీ చేస్తుంది అనమాట. సో అండ్ మాధురిని ఒక వన్ ఆఫ్ ద డేస్లో అంటే ఈ వీళ్ళు వచ్చిన ఈ 5-6 డేస్లో తను హక్ చేసుకొని మాధురి గారికి పడుకుంటుంది. సో అంత త్వరగా ఆ మాధురి లాంటి వ్యక్తి అంత ఇదైపోయే అంత ఇది లేదు. సో ప్రతిసారి తను ఒక సేఫ్ స్పేస్, ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక నీడని కోరుకుంటూ ఉంటుంది. అది తప్పేం కాదు, బట్ ఎందుకన్నా కొంచెం అలా ఫేక్గా అనిపించింది. అండ్ తను ఏదైతే నిన్న కెమెరాకి చెప్తుందో, తన పక్కన రాము ఉంటాడు, కెమెరాకి చెప్తుందో అది కూడా నాకు నమ్మశక్యంగా అయితే లేదు. వేరేస్ దివ్యాన్ని చూస్తే ఇన్ని రోజులు దివ్య ఉన్నప్పుడు లేకపోతే ఆ అమ్మాయి శ్రీజ విషయంలో చేసిన దానికి నేనే చాలాసార్లు తిట్టుకున్నాను, నాకు చాలా కోపం వచ్చింది. బట్ ఆ అమ్మాయి భరణి గారి విషయంలో మాత్రం ప్యూర్ అండ్ జెన్యున్గా ఉంది. ఒక్కొక్కసారి మనకి ఇన్స్టింక్ట్స్ అనిపిస్తారు కదా, అరే వీళ్ళు నాతో గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు జెన్యున్గా ఉన్నారని. భరణి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి భరణి గారికి కూడా దివ్య జెన్యున్గా ఉంది తనుజతో పోలిస్తే అని అనిపించి ఉండొచ్చు. బికాస్ దివ్య గురించి తన ముందు కానీ తన వెనక కానీ ఎప్పుడు ఆయన తప్పుగా మాట్లాడలేదు, ఒక బ్యాడ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వేరే తనుజ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆయనకి. చాలా మంది దగ్గర ఆయన చాలాసార్లు తనుజ గురించి మాట్లాడాడు. బికాస్ సమ్వేర్ తను గేమ్ కోసం కాకపోయినా ఆ రిలేషన్లో అప్ టు ద మార్క్ లేదు అని బర్నీ గారికి కూడా అనిపించవచ్చు. నేను ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎక్కువ కన్సోలింగ్ వర్డ్స్, ఎక్కువ కేర్, ఎక్కువ అడ్వైజ్ దివ్యకు చెప్పారు తనుజతో పోలిస్తే. సో నాకు ఈ పర్టికులర్ సినారియో చూస్తే మాత్రం అరే యార్ ఈ అమ్మాయి నిజంగానే జెన్యున్గా ఇతనితో కనెక్ట్ అయింది. అంటే కనెక్ట్ ఇన్ ద సెన్స్ ఇమాన్యుల్ అండ్ సంజన గారిది ఎంత ప్యూర్ అనిపించిందో అలా దివ్య అండ్ బర్నీ గారిది అనిపించింది తనుజతో కన్నా పోలిస్తే. సో ఆ విషయంలో నాకు అయ్యో పాపం దివ్య అనిపించింది. వేరే తనుజ విషయంలో తను ఎంత స్మార్ట్ గేమ్ ఆడుతుంది అంటే లాస్ట్ టైం ఆయేషా నామినేషన్లో కూడా చెప్పాను, ఇలా మార్చేసింది స్టోరీ మొత్తాన్ని తనుజ. సో నిన్న కూడా అందరూ కళ్యాణ్ గురించి వీడియోస్ చేసి అంత చేసినా కూడా తనకి బర్నీ వెళ్ళిపోతాడనే క్లారిటీ వచ్చినప్పుడు కళ్యాణ్తో రిలేషన్షిప్ని మళ్ళీ బూస్టప్ చేసుకొని చూసారా, అక్కడ అమ్మాయి గేమర్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో